గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న మాట అండి. హిందూ అనాలిసిస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా. సో వీలైతే మీరు మా ఎఫర్ట్స్ని ఎక్నాలెడ్జ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందని కామెంట్ చేయండి మీ ఒపీనియన్. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ గురించి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. కొత్త బ్యాచెస్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అండ్ ఆప్షనల్స్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ వీటికి కూడా మొదలైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజ్ జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే. ఆప్షనల్స్ ఫీజ్ అయితే జస్ట్ 30,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? అది కూడా 15th అక్టోబర్ వరకు. 16th అక్టోబర్ నుంచి ఫీజు పెరుగుతుంది. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ 70,000 అవుతుంది, ఆప్షనల్స్ 35,000 అవుతుంది. మీరు చక్కగా 5,000 చెప్పున పే చేసేటటువంటి అవకాశం కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సో మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. కరెంట్ అఫైర్స్ ఒక మాన్స్టర్ అని చాలా అనుకుంటారు. నన్ను నమ్మి కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. అర్థమైందా? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్లీజ్ ట్రై టు జాయిన్. ప్రెజెంట్ ఫీజ్ 5,000 రూపీస్ మాత్రమే ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 8వ తారీఖు నుంచి 7th వరకే ఈ ఫీజు ఉంటుంది. 8వ తారీఖు నుంచి 7,000 కాబోతుంది కరెంట్ అఫైర్స్ ఫీజు. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎవ్రీడే ఒక కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్ కోర్స్లో. వీక్లీ నేను రివిజన్ కూడా కరెంట్ అఫైర్స్ మీకు చేస్తాను మీ కోర్స్లో జాయిన్ అయితే. ఎవ్రీడే ఒక పీడిఎఫ్ కూడా, మీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా వస్తుంది. రైట్? అర్థమైందా? పర్ఫెక్ట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే మొదటి ఆర్టికల్ చూడండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ ఫార్మింగ్ స్పెషల్ ప్యానల్స్ టు ప్రోబ్ అట్రాసిటీస్ బై పోలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నాన్స్లో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. సో చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఏం చెప్పారంటే, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ సమ్ స్టాండింగ్ కమిటీస్, స్పెషల్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్, అంటే ఏర్పాటు చేయడం దానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే టు ఇన్వెస్టిగేట్ సమ్ కంప్లైంట్స్ గివెన్ బై కామన్ మ్యాన్ ఆన్ అట్రాసిటీస్ బై బ్యూరోక్రసీ అండ్ పోలీస్. సో చాలా మంది బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది సివిల్ సర్వెంట్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగపరచడం అనేది జరుగుతుంది. వాళ్ళ అధికారాన్ని వాళ్ళు ఉపయోగించి కామన్ మ్యాన్ మీద అటాక్స్కి పాల్పడుతున్నారు. ఎస్పెషల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కస్టోడియల్ డెత్స్కి కానీ ఎన్కౌంటర్స్కి కానీ పాల్పడుతున్నారు. సో వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టాండింగ్ కమిటీస్కి హెడ్స్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని పెడదామని చెప్పి అనుకుంటున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం అనేది జరిగింది. హీ వాంట్ టు ఇన్వెస్టిగేట్. ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు ఆయన ఈ మాట అన్నారు అంటే, రీసెంట్గా పోలీసులు సీరియస్ క్రైమ్స్కి పాల్పడుతూ ఉండడం అనేది జరిగింది. రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో కొంతమంది పోలీసులు ఒక బిజినెస్ మ్యాన్, ఒక హోటల్ మీద రైడ్ చేసి ఒక బిజినెస్ మ్యాన్ చావుకు కారణం అవడం అనేది జరిగింది. సో న్యాయం అనేది ఇంకా డెలివర్ అవ్వకుండానే, జస్టిస్ అనేది డెలివర్ అవ్వకుండానే, సో కోర్టులు ఉన్నాయి అవన్నీ చేయకుండానే సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్కౌంటర్లకు పాల్పడడం, ఇవన్నీ కస్టోడియల్ డెత్స్కి పాల్పడడం, హార్ష్ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. దట్ వైలేట్స్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంటుంది. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్షూర్స్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. జీవించే హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛని పొందేటటువంటి హక్కుని అది కల్పించడం అనేది జరుగుతుంది. సో దాన్ని అది వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కస్టోడియల్ డెత్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి లాస్ట్ ఇయర్ తమిళనాడులో మనం చూసుకుంటే ఇద్దరు ఫాదర్స్ అండ్ డ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలోనే చంపేయడం అనేది జరిగింది. సో పోలీసులు సో దాని మీద ఒక 9 మంది పోలీసులు ఇప్పటికీ ఇది ఎదుర్కొంటున్నారు, ఇప్పటికే సస్పెన్షన్లో ఉండడం అనేది జరిగింది. సో దాని మీద ఇంకా నడుస్తూ ఉంది కేసు, ఏదైతే ఉందో కేసు.
సో వీటిని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్నామా, కంప్లైంట్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి, కామన్ మ్యాన్కి జస్టిస్ అనేది అందించడానికి, బ్యూరోక్రాట్స్ అండ్ పోలీసుల చేతుల నుంచి కామన్ మ్యాన్ రక్షించడానికి స్పెషల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేస్తున్నాము అనే విధంగా మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు చెప్పారు. ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జిఎస్టీ కలెక్షన్స్ హిట్ 5-month హై. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుందమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మొదట ట్యాక్స్. ట్యాక్స్ అంటే ఏంటండి? పన్ను. సో ప్రజల మీద పన్ను వేసేటటువంటి అధికారాన్ని ప్రభుత్వాలకి ఏది అందిస్తుందండి? కాన్స్టిట్యూషన్ అందించడం అనేది జరుగుతుంది. సో రాజ్యాంగం ఎవరెవరికి పన్నులు వేసేటటువంటి అధికారాన్ని ఎన్ష్యూర్ చేస్తుందండి అంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్స్, అండ్ దాంతోపాటు లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ గవర్నమెంట్స్, పంచాయతీలు కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ వీటికి అందించడం అనేది జరుగుతుంది. రైట్. ఎందుకండి గవర్నమెంట్ ట్యాక్స్ వేయడం అనేది జరుగుతుంది? సో కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే డ్యాములు కానీ, వీటన్నిటిని నిర్మించడం కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్ లాంటివి మెయింటైన్ చేయడం కానీ, అండ్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ కోసం, మెనీ అదర్ మరి విషయాల కోసం, ఇప్పుడు సపోజ్ బ్యూరోక్రసీని మెయింటైన్ చేయాలన్నా డబ్బు అనేది అవసరం కదా. సో వాటి కోసం గవర్నమెంట్ పన్నులు అనేవి వసూలు చేస్తుంది, మీ అందరికీ తెలుసు. రైట్. మరి ట్యాక్స్లు ఎన్ని టైప్స్ ఉంటాయండి అంటే 2 టైప్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఏంటండి ట్యాక్స్లో 2 టైప్స్ అంటే, మొదటిది డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రైట్. మరి పేరులో ఉంది డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్గా వసూలు చేస్తారు. అంటే మన ఇన్కమ్, మన ఆదాయం మీద కానీ, లేకపోతే మన ప్రాపర్టీ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్గా వసూలు చేయడం అనేది జరగదు. మనం వాడేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వసూలు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. అంటే మన కన్జంప్షన్ మీద వసూలు చేసేటటువంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 2017కు ముందు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి రిగైన్ తీసుకొచ్చిన ముందు 15కు పైగా ఉండేవి. సో ఈ 15+ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి 1 సింగిల్ ట్యాక్స్గా మార్చడం అనేది జరిగింది. ఆ 1 సింగిల్ ట్యాక్స్ని ఏమంటాము? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దేని మీద వేసేటటువంటి పన్ను అండి? సో పీపుల్ యొక్క కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో, వినిమయం ఏదైతే ఉంటుందో దాని మీద వేసినటువంటి పన్ను. జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి అంటే పీపుల్ ఎక్కువగా వస్తువులు వాడుతున్నారు, సర్వీసెస్, సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతున్నారు. జిఎస్టీ కలెక్షన్స్ తగ్గాయి అంటే అర్థం ఏంటి అంటే మార్కెట్లో వస్తువులు వాడకం అనేది జరగట్లేదు, వస్తువుల అమ్మకాలు కొనుగోలు జరగట్లేదు, అండ్ దాంతోపాటు సేవలు కూడా ఇది అవ్వట్లేదు, ట్రేడ్ అవ్వట్లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ అవర్ హ్యాండ్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ టుడేస్ ఆర్టికల్ అమ్మ. వినండి నాన్న, చూడండి నాన్న. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే జిఎస్టీ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 5-month హై అనేది చూడడం అనేది జరిగిందంట. ఏకంగా 1.7 lakh crores అనేవి మనకి సెప్టెంబర్లో వసూలు అవ్వడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో 5-month హై అని చెప్పి చెప్తున్నారండి. 5 నెలలుగా, గత 5 నెలలు పోలిస్తే సెప్టెంబర్లో ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు. ఫినాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక శాఖ ఏం చెప్తుంది అంటే పాజిటివ్ ట్రెండ్ అనేది మొదలైంది. సో దిస్ ఈజ్ అన్ అప్టిక్ ఇన్ ఎకానమీ అన్నట్టు చెప్పడం అనేది జరిగింది. సో కోవిడ్-19 వల్ల వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది పుంజుకుంటుంది అనే విధంగా చెప్పారు. అండ్ 2020 సెప్టెంబర్, గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 23% హైయర్ రెవెన్యూస్ కలెక్ట్ చేసాం ఈ సంవత్సరం. అండ్ ప్రీ పాండమిక్ లెవెల్స్ 2019 సెప్టెంబర్తో పోలిస్తే 27.3% కలెక్ట్ చేయడం అనేది జరిగింది అనే విధంగా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఇంత ఎక్కువ కలెక్ట్ చేయగలిగామంటే ఎకనామిక్ గ్రోత్, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని యాంటీ ఎవేజన్ యాక్టివిటీస్ అండి. సో చాలా మంది జిఎస్టీ ఎగ్గొట్టడానికి లేకపోతే జిఎస్టీని ఎవేడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. సో గవర్నమెంట్ ఈసారి అవన్నీ జరగకుండా చేసింది. ముఖ్యంగా ఫేక్ బిల్లింగ్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు బోత్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి అండ్ ఈవెన్ గూడ్స్ ఇంపోర్ట్స్ నుంచి కూడా జిఎస్టీ కలెక్షన్స్ ఏకంగా 30% పెరగడం అనేది జరిగింది అనే విధంగా చెప్పారండి. అర్థమైందా?
అండ్ కర్ణాటక అండ్ గుజరాత్, మహారాష్ట్ర ద బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ జిఎస్టీ కలెక్షన్స్ అనే విధంగా చెప్పారు. అండ్ Q2 ఆఫ్ ద ఇయర్, ఈ సంవత్సరం Q2 యావరేజ్ జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే 1.15 lakh crores ఉన్నాయి. అదే Q1 యావరేజ్ జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే 1.10 lakh crores ఉన్నాయి. సో అంటే మొత్తం 5% మనకి ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. సో ఎకానమీ అనేది మళ్ళీ రివైవ్ అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. సో డిమాండ్ అంటే జిఎస్టీ ఎందుకు ఎకానమీకి అంత, ఎకానమీ రివైవ్ అయిందా లేదా అని చెప్పడానికి అంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే జిఎస్టీ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కన్జంప్షన్. సో డిమాండ్ అనేది రివైవ్ అయింది అని చెప్తున్నారు. ఎకానమీ అనేది థ్రైవ్ అవ్వాలంటే, ఎకానమీ అనేది ఫ్లరిష్ అవ్వాలి అంటే డిమాండ్ అనేది ఫ్లరిష్ అవ్వాలి. సో డిమాండ్ అనేది ఫ్లరిష్ అయిందా లేదా, డిమాండ్ థ్రైవ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీ ఒక బెటర్ స్టాటిస్టిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎకనామిక్ రివైవల్ గురించి కానీ, పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీ గురించి కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్వేస్ యూజ్ దీస్ డేటా అండి. డేటా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో వాడచ్చు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇథనాల్ ప్రొడక్షన్ అబ్జార్బ్ 2 million tons ఆఫ్ షుగర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జిఎస్ పేపర్ 3 ఎకానమీలో ఈ ఆర్టికల్ మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వినండి అమ్మ, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మొదట ఇథనాల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇథనాల్ ఈజ్ ఏ బయోఫ్యూయల్, ఏ ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ త్రూ బయోలాజికల్ ప్రాసెస్ అన్నమాట. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది సార్ అంటే షుగర్ని ఫెర్మెంట్ చేయడం ద్వారా, ఈస్ట్ వేసి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఇథనాల్ అనేది తయారు చేయొచ్చు. సో ఇథనాల్ని దేంతో బ్లెండ్ చేస్తారు సార్ అంటే పెట్రోల్తో బ్లెండ్ చేయడం అనేది జరుగుతుంది. పెట్రోల్తో బ్లెండ్ చేయడం వల్ల, ఇథనాల్ని పెట్రోల్తో బ్లెండ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి సార్? మొదటి యూజ్ ఏంటి అంటే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. ఎందుకు సార్ కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి అంటే ఇథనాల్లో ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే, సో ఫ్యూయల్ అనేది కంప్లీట్గా, పెట్రోల్ అనేది కంప్లీట్గా కంబస్ట్ చేసే విధంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇథనాల్ పెట్రోల్తో బ్లెండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ఎక్కువగా మనకు అవసరం లేదు. మనం ఎక్కువగా ఆయిల్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, దిగుమతుల ద్వారా, ఇంపోర్ట్స్ ద్వారా తెచ్చుకుంటాం. సో ఏం జరుగుతుంది, ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో, మన వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వడం ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. మూడవది ఏంటి సార్ అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, షుగర్ కేన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది షుగర్తో తయారు చేస్తారు కదా, సో వాళ్ళు ఈ డీలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయిల్ డీలర్స్, వాళ్ళకి ఇథనాల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంతో కొంత ఫార్మర్స్కి డబ్బులు ఇచ్చారనుకోండి, షుగర్ వేస్టేజ్ కట్టిస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెంటివ్స్ కూడా రావడం అనేది జరుగుతుంది కదా. ఫార్మర్స్ ఇదేదైతే ఉంటుందో ఫార్మర్స్ కూడా ఇన్సెంటివైజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఈ గ్రేట్లీ హెల్ప్స్ ద ఎన్విరాన్మెంట్ అండి. ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ ద ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని మనం చెప్పుకుంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి, ఎమిషన్స్ అనేవి తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్ మీద వార్లో బెటర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇండియా. సో ఇండియా is the second largest producer of sugarcane. So with huge production of sugarcane, India can leverage, its excess sugarcane thing and excess sugarcane produce ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. అర్థమైందా? కానీ కొంతమంది మాత్రం ఈ ఆయిల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో షుగర్ కేన్ పెట్రోల్తో మిక్స్ చేయడం వల్ల ఇంజిన్స్కి డ్యామేజ్ అనేది అవ్వచ్చు అని మాత్రం కొంతమంది అంటున్నారు. అర్థమైందా? ఎక్కువగా ఇథనాల్ అనేది, బయోఫ్యూయల్ అనేది ఎక్కువగా షుగర్ కేన్ నుంచి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇథనాల్ అనేది పెట్రోల్తో బ్లెండ్ చేయడం వల్ల ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ 10% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ అనేది పెట్టడం అనేది జరిగింది. లీటర్ పెట్రోల్కి అంటే 1 లీటర్ పెట్రోల్కి 10% ఇథనాల్ ఏదైతే ఉంటుందో ఇథనాల్ అనేది కలపాలనే విధంగా గవర్నమెంట్ ఆలోచన చేయడం అనేది జరుగుతుంది. ఇన్ని యూసేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి.
సెపరేట్ పంపింగ్ సిస్టమ్, సెపరేట్ మీటరింగ్ మెకానిజం ద్వారా ఇథనాల్ అనేది బ్లెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత ఇథనాల్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద పెట్రోల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇథనాల్ ఒకసారి పెట్రోల్తో బ్లెండ్ అయిన తర్వాత ఇథనాల్ అనేది వేరు చేయడం అనేది కష్టం. పెట్రోల్ నుంచి ఇథనాల్ బయటకు తీయడం అనేది కష్టం. సో ఇథనాల్ బ్లెండింగ్ యొక్క యూజెస్ అనేవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినాలి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో. లాస్ట్ షుగర్ సీజన్ అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అక్టోబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఉంది. సో ఈ సీజన్లో మొత్తం 2 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ ఏదైతే ఉంటుందో, ప్రొడ్యూస్ అయినటువంటి షుగర్లో 2 మిలియన్ టన్స్ అది డైవర్ట్ చేయడం అనేది జరిగిందంట. దేనికి? ఇథనాల్ ప్రొడక్షన్కి. చెప్పాను కదా, ఇథనాల్ ఈజ్ ఎ బయోఫ్యూయల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్ విత్ హెల్ప్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇథనాల్ ప్రొడక్షన్ కోసం డైవర్ట్ చేశారంట. కరెంట్ సీజన్లో కూడా ప్రొడ్యూస్ అయినటువంటి షుగర్లో మనకి మొత్తం 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎక్స్పెక్ట్ టు బి డైవర్టెడ్ టు ఇథనాల్ ప్రొడక్షన్ అని చెప్పి చెప్తున్నారు. ఫర్ కంట్రీస్ లైక్ ఇండియా, ఎకానమీస్ లైక్ ఇండియా లాంటివి ప్రాస్పర్ అవ్వాలి అంటే దీస్ ఇథనాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యాంప్ అప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బికాస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ చేసేటటువంటి అవకాశం అనేది లభిస్తుంది. దాంతోపాటు మనకి ఎన్విరాన్మెంట్ మీద ఇండియా చేస్తున్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో, ఇండియా యొక్క కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇథనాల్ బ్లెండింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి అఫీషియల్స్ చెప్పడం అనేది జరిగింది. ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వెబినార్లో చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అన్న. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మ. సో రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఒక ఇంపార్టెంట్ మెజర్ చూడండి, ఏం తీసుకుందో, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. యూకే వాళ్ళు ఏం తీసుకున్నారంటే డెసిషన్, ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాక్సిన్ వేసుకున్నటువంటి ఇండియన్స్ కూడా అపాన్ దర్ అరైవల్ టు యూకేకి ఒకవేళ వెళ్తే వాళ్ళు మ్యాండేటరీగా 10 days క్వారంటైన్లో ఉండాలి అని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఓన్లీ ఇండియన్స్కే ఈ రెస్ట్రిక్షన్ అనేది పెట్టడం అనేది జరిగింది. దీనికి ఇండియాకి చాలా కోపం రావడం అనేది జరిగింది. ఇండియా ఆల్సో అనౌన్స్డ్ రెసిప్రోకల్ టిట్ ఫర్ టాట్ మెజర్స్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ న్యూ రూల్స్ అనే October 4th నుంచి ఎన్ఫోర్స్ అవుతాయి. సో ఈవెన్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారు, బ్రిటిష్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారు, యూకే నేషనల్స్, వాళ్ళు ఇండియా వచ్చినా సరే ఫ్లైట్ ఎక్కే ముందు RT-PCR నెగిటివ్ రిపోర్ట్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడికి ఇండియాకి వచ్చి రాగానే కూడా RT-PCR టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆన్ ద 8th day ఆఫ్ దేర్ అరైవల్, 8వ రోజు తప్పకుండా వాళ్ళు మళ్ళీ RT-PCR టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ 10 days తప్పకుండా వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. వ్యాక్సిన్ రేసిజం ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా వెలుగులోకి రావడం అనేది జరిగింది. సో ఇండియన్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వకుండా యునైటెడ్ కింగ్డమ్ ఇండియన్ వ్యాక్సిన్స్ మీద ఒక డిస్క్రిమినేషన్ అనేది చూపించడం అనేది జరిగింది. వ్యాక్సిన్ రేసిజంకి పాల్పడడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఆల్రెడీ అక్యూజ్ చేయడం అనేది జరిగింది. సో రెండు కంట్రీస్ మధ్య హై లెవెల్ విజిట్స్ అనేవి జరిగి ఉండాలి. కానీ ఈ తాలూకా వ్యాక్సినేషన్ అండ్ దాంతోపాటు దీస్ ట్రావెల్ బ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల రెండు కంట్రీస్ మధ్య కొద్దిగా అగాధం ఏర్పడడం అనేది జరిగింది. మరి చూడాలి ఎప్పటికీ ఈ తాలూకు ఈ కొద్దిపాటి రిఫ్ట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఎండ్ అవుతుంది. రైట్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెప్టెంబర్ PMI పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సిగ్నల్స్ అప్టిక్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్. వెరీ ఇంపార్టెంట్. సో GS పేపర్ 3 రిలేటెడ్ ఆర్టికల్ అండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడదాం. మొదట పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదో మాట్లాడదాం, దాని తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. వినండి. సో PMI ఫుల్ ఫామ్ ఏంటి? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇండెక్స్ అంటే సూచి. దేన్ని సూచిస్తుందంట? పర్చేసింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి సూచిస్తుందంట. అంటే ఎంత డిమాండ్ ఉంది ఎకానమీలో అని చెప్పి సూచించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. సో ఒక ఎకానమీలో బిజినెస్ యాక్టివిటీ అనేది ఎలా నడుస్తుంది అని చెప్పి
దిస్ పర్టిక్యులర్ పిఎంఐ ఏదైతే ఉంటుందో అది సూచించడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో పిఎంఐ విల్ బి క్యాలిక్యులేటెడ్ బోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అండ్ సర్వీసెస్ సెక్టార్లో బిజినెస్ యాక్టివిటీ అనేది ఎలా ఉంది అని చెప్పి తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సపోజ్ ఒక సబ్బులు, షాంపూలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ వ్యవస్థ. సర్వీసెస్ అంటే ఏంటి? సేవలు. అంటే మనకి ఇప్పుడు ఐటీ రంగం కానీ, ఐటీ మనం ఇప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఏమి కొత్త ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. కానీ ఐటీ మనకి ఇంటలెక్చువల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అందించడం అనేది జరుగుతుంది కదా. సో దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, రెండింటిలోనూ ఇది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పిఎంఐ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ నెంబర్ ఫ్రమ్ 1 to 100. సో 0 నుంచి 100 మధ్యలో ఒక అంక్ అనేది ఇస్తారు. అంకి బట్టి బిజినెస్ యాక్టివిటీని డిసైడ్ చేస్తారు. సపోజ్ చూడండి, పిఎంఐ అనేది అబౌవ్ 50 అనేది అయింది అనుకోండి, గ్రేటర్ దాన్ 50 అనేది అయింది అనుకోండి, అది ఏం చూపిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ఎక్స్పాన్షన్ అంటే బిజినెస్ యాక్టివిటీ పెరగబోతుంది అని చెప్పి అర్థం. ప్రీవియస్ మంత్తో పోలిస్తే పెరగబోతుంది అని అర్థం. అదే అండర్ 50 చూపించడం అనేది జరిగింది అనుకోండి, లెస్ దాన్ 50 చూపించడం అనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ కాంట్రాక్షన్. లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ తాలూకా పిఎంఐ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది అని చెప్పి అర్థం. ఒకవేళ ఎగ్జాక్ట్గా 50 చూపించింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ నో చేంజ్. గత నెలతో పోలిస్తే బిజినెస్ యాక్టివిటీ అనేది చేంజ్ అవ్వదు, ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తుంది అని చెప్పి అర్థం. యాక్చువల్లీ దిస్ పిఎంఐ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల మొదట్లో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఇట్ ఈస్ దేర్ ఫోర్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ ఒక దానిలో ఒక ఎకానమీలో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అని చెప్పేటటువంటి ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్తారండి. ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పిఎంఐ? పిఎంఐ ఏదైతే ఉంటుందో దీన్ని ఎందుకు రిలీజ్ చేస్తారు, ఎందుకు డిక్లేర్ చేస్తారు అంటే టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్ అండ్ ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ టు కంపెనీస్ డెసిషన్ మేకర్స్. ఒక కంపెనీ యొక్క డెసిషన్ మేకర్స్ ఉంటారు కదా, అండ్ దాంతోపాటు ఎనలిస్టులు, ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రెజెంట్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది, ఫ్యూచర్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అని చూపించడానికి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ చూడండి, వీళ్ళు పిఎంఐ అబౌవ్ 50 అని చెప్పారనుకోండి, బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవ్వబోతుంది, డిమాండ్ అనేది ఉంటుంది అని అర్థం. సో బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవ్వబోతుందో కంపెనీది అంటే ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటారు. ఎనలిస్టులు ఏం చేస్తారు? ఓకే ఇంకాస్త ఎలా అవ్వాలో చూస్తారు. డెసిషన్ మేకర్స్ ఏం చేస్తారు? సో పెరుగుతున్నటువంటి డిమాండ్కి తగినట్టుగా సప్లై అనేది ఎలా ఎన్ష్యూర్ చేయాలో చూస్తారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక సర్వే బేస్డ్ మెజర్మెంట్. అంటే ముందు చెప్తారు, దిస్ ఈజ్ ఏ గెస్ వర్క్. అర్థమైందా? ఈ ఇండెక్స్ ఎలా చూపిస్తుంది, ఫ్యూచర్లో ఒక బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది అని చూపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో మనం అయితే ఇప్పుడు తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ పర్టిక్యులర్ పిఎంఐ ఏదైతే ఉంటుందో, పిఎంఐ ఈజ్ ఏ సర్వే బేస్డ్ మెజర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ సర్వే బేస్డ్ మెజర్. సో ఏం చేస్తారు? దే విల్ ఆస్క్ ద రెస్పాండెంట్స్ అబౌట్ చేంజెస్ ఇన్ దేర్ పెర్సెప్షన్ అబౌట్ కీ బిజినెస్ వేరియబుల్స్ యాజ్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ మంత్. సో కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతారు అంటే, సార్ మీరు చెప్పండి, మీరు బిజినెస్ ఎక్స్పర్ట్ కదా, గత నెలతో పోలిస్తే ఏమైనా మనకు బిజినెస్ యాక్టివిటీ పెరగొచ్చా లేకపోతే తగ్గొచ్చా అని అడగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్రీవియస్ మంత్తో కలిపితే అలా ఉంటుంది. సో దే విల్ దోస్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెర్సెప్షన్ అనేది చెప్తారు. ఆ పెర్సెప్షన్ ని బట్టి వీళ్ళు మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను. పిఎంఐ మూడింటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రెండు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వీస్ సెక్టర్, ఇంకొకటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ కాంపోజిట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టర్ కలిపి ఇది చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పిఎంఐ? పిఎంఐ అనేది ఏ ఫార్ములా బట్టి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది? పిఎంఐ ఈజ్ ఈక్వల్స్ టు P1 into 1, P1 అంటే ఏంటో కూడా చెప్తాను, P2 into 0.5 ప్లస్ P3 into 0. సో P1 అంటే ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ విచ్ సేస్ ఎక్స్పాన్షన్ అవుతుంది అని ఎంత పర్సంటేజ్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు. P2 అంటే ఏంటి? నో చేంజ్ అని ఎవరు చెప్తారో వాళ్ళు. ఎన్ని ఆన్సర్స్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ నో చేంజ్ అని వస్తాయి అవి. P3 అంటే ఏంటి? ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ కాంట్రాక్షన్ అనేవి సూచిస్తాయి అని అర్థం. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక క్యాలిక్యులేషన్ చేద్దామా? పిఎంఐని చూడండి.
సపోజ్ 100 రెస్పాండెంట్స్కి అడగడం అనేది జరిగింది. 100 రెస్పాండెంట్స్లో మనకి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే కొంతమంది రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారు. సపోజ్ ఒక 60 మెంబర్స్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పారు అనుకోండి సపోజ్. అండ్ నో చేంజ్ అని చెప్పి ఒక 30 మంది చెప్పారు అనుకోండి నో చేంజ్. సపోజ్ ఇంకా 10 మంది కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి కాంట్రాక్షన్ అవుతుంది అని చెప్పారు అనుకోండి. పిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? P1 అంటే 60 ఇంటూ 100 కదా మనం తీసుకుంది, 60% అంటే పర్సంటేజ్ కదా. అండ్ P2 అంటే ఏంటి? నో చేంజ్ అంటే 30 ఇంటూ 0.5. P3 అంటే ఎంత? 10 ఇంటూ 0. చాలా చాలా ఇంపార్టెంట్. 60 ఇంటూ 1 60, 30 ఇంటూ 0.5 15, మొత్తం ఎంత? 75. అబౌవ్ 50 అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? ఇట్ షోస్ ఎక్స్పాన్షన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దిస్ ఈజ్ హౌ పిఎంఐ విల్ బి క్యాలిక్యులేటెడ్. అర్థమైందా? సో ఇది మీరు చాలా ఈజీ అండి, మీరు చక్కగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. మరి పిఎంఐ ఏవైతే ఉన్నాయో పిఎంఐ ఎవరు పడితే వాళ్ళు రిలీజ్ చేస్తారు సార్ అంటే రిలీజ్ చేయరు. దేర్ ఆర్ 3 ప్రిన్సిపల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పిఎంఐ. పిఎంఐని 3 ఇన్స్టిట్యూట్స్ 3 ఆర్గనైజేషన్స్ అనే ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకటి ఐఎస్ఎం, దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ఇన్ యుఎస్ఏ బేస్, ఇదొకటి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ SIPMM సిప్మ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్చేసింగ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ఇన్ సింగపూర్, ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఐహెచ్ఎస్ మార్కెట్ గ్రూప్. ఐహెచ్ఎస్ మార్కెట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. దిస్ పర్టికులర్ ఐహెచ్ఎస్ మార్కెట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ బేస్డ్ ఇన్ లండన్. అర్థమైందా? సో అందులో ముఖ్యంగా ఐఎస్ఎం ఏదైతే ఉంటుందో, ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ప్రతి నెల తూచా తప్పకుండా ఇది పబ్లిష్ అయితే చేస్తుంది. సో ఇవి మనకి బిజినెస్ యాక్టివిటీ బట్టి ఏవైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంటేనే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎంఐ. ఇట్ ఈస్ ఏ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. అంతవరకు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళు వాళ్ళ పిఎంఐ ఏదైతే ఉంటుందో, పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ బిజినెస్ యాక్టివిటీని సూచిస్తుంది, మీ అందరికీ తెలుసు. 53.7 అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సెప్టెంబర్. ఆగస్ట్తో పోలిస్తే సెప్టెంబర్ పెరిగిందని చెప్తున్నారు. ఆగస్ట్ 52.3 ఉంటే సెప్టెంబర్ 53.7 ఉంది. 50 కంటే ఎక్కువ ఉంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎక్స్పాన్షన్, మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం, బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో రీసెంట్ గా చాలా చేంజెస్ ఉన్నప్పటికీ చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ బిజినెస్ కమ్యూనిటీకి రా మెటీరియల్ షార్టేజెస్ ఉన్నాయి. రా మెటీరియల్స్ ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి దొరకట్లేదు, అందుబాటులో దొరకట్లేదు. అండ్ హై ఫ్యూయల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేవి పెరిగినప్పటికీ, అండ్ దాంతోపాటు ఫ్యూయల్ కాస్ట్ పెరగడం వల్ల ఇన్పుట్ కాస్ట్ కూడా వాళ్ళకి పెరగడం అనేది జరిగింది. అంటే వస్తువు తయారు చేయడానికి అవసరమయ్యేటటువంటి డబ్బు కూడా పెరగడం అనేది జరిగింది. పెరిగిన ఇవన్నీ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మార్కెట్ అనేది ఎక్స్పాన్షన్ సూచిస్తుంది అనే విధంగా ఇక్కడ మనకి చెప్పారండి. అండ్ దాంతోపాటు హైరింగ్ లో రిజంప్షన్ అనేది కూడా వచ్చింది, అంటే మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. సో ఉద్యోగాలు అనేవి మళ్ళీ మొదలైనవి. 15 months వరుసగా జాబ్ లాసెస్ అనేవి సూచించడం అనేది జరిగింది. 15 నెలలు వరుసగా ఆల్రెడీ ఉన్నటువంటి జాబ్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పారండి. ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తీసేశారు, బట్ ఇప్పుడు కొత్తగా హైర్ చేసుకోవడం మొదలుపెట్టాయి కంపెనీస్ అనే విధంగా ఇక్కడ చెప్పారు. ఎందుకు అంటే COVID-19 రెస్ట్రిక్షన్స్ అనేవి ఈజ్ అవ్వడం, డిమాండ్ అనేది రివైవ్ అవ్వడం, అండ్ దాంతోపాటు స్టాక్స్ అనేవి బెటర్గా పెర్ఫామ్ చేయడం, స్టాక్ మార్కెట్ అనేది బెటర్గా పెర్ఫామ్ చేయడం, ఇవన్నీ ఈ పిఎంఐ అప్టిక్కి, పిఎంఐ ఎక్స్పాన్షన్కి కారణం అనే విధంగా ఈ ఆర్టికల్లో మనకి చెప్పారు నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. సో మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. చైనా సెండ్స్ 25 జెట్స్ ఇంటూ తైవాన్ ఎయిర్ జోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఆర్టికల్ని మనం మాట్లాడదాం. అసలు చైనాకి తైవాన్కి రిలేషన్ ఏంటో తెలుసుకున్న తర్వాత మనం న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు చైనాకి తైవాన్కి మధ్య హిస్టరీ ఏంటి, ఆ రిలేషన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ముందు ఇంతకీ తైవాన్ ఎక్కడుంది? ఇదిగోండి, దిస్ ఈజ్ మెయిన్ ల్యాండ్ చైనా, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను.
సో ఇక్కడ పక్కనే ఇది చూడండి, ఇది మయన్మార్, మన ఇండియాకు పక్కనే ఉంటుంది. బర్మా అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు, రైట్. సో పక్కన థాయిలాండ్, లావోస్, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ అన్ని కంట్రీస్, ఏషియాలో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 కంట్రీస్లో ఓన్లీ ల్యాండ్ లాక్ కంట్రీ ఏంటి? లావోస్, గుర్తుపెట్టుకోండి. కాంబోడియా అండ్ వియత్నాం అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో మన తాలూకా చైనాకి పక్కనే ఇక్కడ చూడండి తైవాన్, ఇదిగోండి ఇది తైవాన్. చైనాకి తైవాన్కి మధ్య ఉండేటటువంటి స్ట్రైట్, ద స్ట్రైట్ దట్ కనెక్ట్ సౌత్ చైనా సీ అండ్ దాంతోపాటు ఈస్ట్ చైనా సీ, రెండింటిని కలిపేటటువంటిది ఏంటి? తైవాన్ స్ట్రైట్ అని చెప్పి అంటారు. అండ్ ఇదిగోండి ఇది సౌత్ చైనా సీ, ఇది పసిఫిక్ ఓషన్. సౌత్ చైనా సీని పసిఫిక్ ఓషన్ని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి? దీన్ని లుజాన్ స్ట్రైట్ అంటారు. ఫిలిప్పీన్స్లో అతి పెద్దదైనటువంటి ఇది ఏంటి అంటే ఐలాండ్ ఏంటి అంటే దట్ ఈస్ లుజాన్. అందుకే లుజాన్ స్ట్రైట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, మామూలుగా ఇప్పుడు చైనాని ఏమని పిలుస్తారు అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. మెయిన్లాండ్ చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అండ్ తైవాన్ ఏదైతే ఉంటుంది, పక్కన ఉన్నటువంటి తైవాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి పిలుస్తారు. మెయిన్లాండ్ చైనాని పిఆర్సి, తైవాన్ని ఆర్ఓసి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పీపుల్, చైనాలో పాపులేషన్ ఎక్కువ కదా, సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో తైవాన్ ఈజ్ ద సదరన్ కోస్ట్, తైవాన్ ఈజ్ అన్ ఐలాండ్ ఇన్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ చైనా. చైనా యొక్క సదరన్ కోస్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది, ఒక ఐలాండ్ నేషన్. ఇట్ ఈస్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ మెయిన్లాండ్ చైనా సిన్స్ 1949. 1949 నుంచి ఇట్ ఈస్ బీయింగ్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ. దీనికి అటానమీ అనేది ఉండడం అనేది జరిగింది. దీని గవర్నెన్స్ ఇదే చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ పిఆర్సి వ్యూస్ ద ఐలాండ్ యాజ్ ఎ ప్రావిన్స్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏమనుకుంటుంది? తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. తైవాన్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ చైనా అనడం అనేది జరుగుతుంది. బట్ తైవాన్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయదు. తైవాన్ మామూలుగా మెయిన్లాండ్ చైనా గవర్నమెంట్ ఏమంటుంది అంటే తైవాన్ అనే చైనాకి సంబంధించినటువంటి ఒక ప్రావిన్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లెట్ us అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ తైవాన్. తైవాన్ యొక్క చరిత్ర ఏంటి అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినాలి. సో ఇన్ ద లేట్ 17th century అంటే 1650ల టైంలో, 1650s ఆ టైంలో ఎథ్నిక్ హాన్ చైనీస్ సెటిలర్స్, హాన్ అనేటటువంటి తెగకు చెందినటువంటి, ట్రైబ్కు చెందినటువంటి చైనీస్ సెటిలర్స్, ఈ హాన్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మర్చెంట్స్ అండి. దీస్ ఆర్ మర్చెంట్ ట్రైబ్ అన్నట్టు, మర్చెంట్ ఫ్యామిలీస్ అన్నట్టు. దీస్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి రావడం అనేది జరిగింది? తైవాన్కి రావడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చారు? 1650s ఆ టైంలో. సో తైవాన్ వాజ్ అనెక్సెడ్ బై చింగ్ డినాసిటీ ఇన్ లేట్ 1600s. తర్వాత లేట్ 1600s 1690s ఆ టైంకి వచ్చేటప్పటికి తైవాన్ ఏదైతే ఉంటుందో ఈ హాన్ ట్రైబ్ ఇది చేస్తున్నటువంటి అక్కడ సెటిల్ అయినటువంటి తైవాన్ ఏదైతే ఉంటుందో దాని చైనాని ఎక్కువ కాలం రూల్ చేసినటువంటి చింగ్ డినాసిటీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. లేటర్ ఈ చింగ్ డినాసిటీ ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే 1895లో, 1895లో ఆఫ్టర్ సైనో జపనీస్ వార్, సైనో జపనీస్ వార్ అనేది ఎవరికి అవ్వడం అనేది జరుగుతుంది? చైనాలో ఉన్నటువంటి చింగ్ డినాసిటీకి అండ్ దాంతోపాటు జపాన్ జపాన్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే చైనాకి జపాన్కి అనుకోండి, అర్థమైందా? సో అప్పుడు మొనార్కీ ఉండేది కాబట్టి మొనార్క్స్ మధ్య జరగడం అనేది జరిగింది. ఈ వార్లో ఎవరు గెలుస్తారు? జపాన్ గెలవడం అనేది జరుగుతుంది. సో జపాన్కి వీళ్ళు ఏం అప్పగిస్తారు? తైవాన్ని అప్పగిస్తారు. సో ఆంగ్లో చైనీస్ వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత హాంకాంగ్ ఏదైతే ఉంటుందో హాంకాంగ్ని కూడా మన బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇదేదైతే ఉంటుందో మకావ్ ఏదైతే ఉంటుందో అది పోర్చుగీస్ వాళ్ళకి అప్పగిస్తారు. చింగ్ డినాసిటీ ఏం చేస్తుంది? యుద్ధం ఓడిపోతే ఏదో ఒక టెరిటరీని లీజ్కి ఇచ్చేస్తుంది అన్నట్టు. సో జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ అప్పటి నుంచి, ఎప్పటి నుంచి? 1895 నుంచి 1945 వరకు దేన్ని పరిపాలించడం అనేది జరిగింది? ఈ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ని గవర్న్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆర్ఓసి మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఎవరైతే ఉన్నారో ది అనెక్స్డ్ తైవాన్ ఫ్రమ్ జపాన్. చైనాలో ఆఫ్టర్ మన తాలూకా చింగ్ డినాసిటీ అనేది కొలాప్స్ అయిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి గవర్నమెంట్ ఏర్పడుతుంది. సో ఈ రిపబ్లిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ జపాన్ నుంచి తైవాన్ని తమకు తాము క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1949లో ఏమవుతుంది సార్? 1949లో చైనీస్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో చైనీస్ రెవల్యూషన్, మావో అధ్యక్షతన చైనీస్ రెవల్యూషన్ మొదలవుతుంది. ఎవరికి ఎగ్నెస్ట్ గా? తైవాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటి? ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా, దీనికి ఎగ్నెస్ట్ గా మొదలవుతుంది. సో ఈ సివిల్ రెబెలియన్ బ్రోక్ అవుట్ ఇన్ చైనా ఇన్ 1949.
బై ఏంటి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇంకా దీనిగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది, ఆర్ఓసి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఫర్ గవర్నమెంట్, ప్రభుత్వం అనేది తన చేతుల్లోకి తీసుకోవడానికి. సో ఆర్ఓసి అనేది ఎక్కడికి పారిపోతుంది, అప్పుడు తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే తైవాన్ ఇప్పుడు రూల్ చేస్తుంది ఏంటి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి గవర్నమెంట్ తైవాన్ ఇప్పుడు రూల్ చేయడం అనేది జరుగుతుంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దేని రూల్ చేయడం అనేది జరుగుతుంది, మెయిన్ ల్యాండ్ చైనా, దట్ ఈస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ 1949. అర్థమైందా? సో ఇంతకు ఆ సివిల్ రెబెలియన్ ఎవరికి జరుగుతుందంటే చూడండి, చైనీస్ నేషనల్ గవర్నమెంట్ దట్ ఈస్ కేఎంటీ రిప్రజెంట్స్ ఆర్ఓసి అని. అర్థమైందా? ఆర్ఓసిని ఎవరు పరిపాలిస్తుంది అంటే కేఎంటీ పార్టీ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి, కమ్యూనిస్టులకి మధ్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సో కమ్యూనిస్టులకు మధ్య జరగడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఎవరు గెలవడం అనేది జరుగుతుంది, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెలుస్తారు, అండ్ కేఎంటీ ఏదైతే ఉంటుందో కేఎంటీ ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో కేఎంటీ గవర్నమెంట్ దట్ ఈస్ ఆర్ఓసి ఏదైతే ఉంటుందో ఆర్ఓసి అనేటటువంటిది తైవాన్కి ఎజైల్ అవ్వడం అనేది జరుగుతుంది, తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, కేఎంటీ ఇన్సిస్టెడ్ టు గవర్న్ బోత్ మెయిన్ ల్యాండ్ అండ్ ఐలాండ్. కేఎంటీ ఏముంటుంది, మా నుంచి బలవంతంగా లాగేసుకున్నారు, సో మెయిన్ ల్యాండ్ చైనాని అండ్ దాంతోపాటు తైవాన్ని కూడా మేమే గవర్న్ చేస్తామని అంటారు. అప్పుడు అమెరికా, యుఎస్ఏ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెస్టర్న్ పవర్స్ అన్ని ఎవరికి సపోర్ట్ చేస్తాయి అంటే ఈ కేఎంటీకే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కేఎంటీ అంటే కోమితాంగ్ అండి, కోమితాంగ్ గవర్నమెంట్ అంటారు. యుఎస్ఏ అనేది వెస్టర్న్ పవర్స్ అనేవి కేఎంటీకే సపోర్ట్ చేస్తాయి. ఈ స్టాంప్స్ లో ఎవరికి, మన తాలూకా వీళ్ళు కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరగదు. కానీ వాషింగ్టన్, మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో స్లోగా తన తాలూకు ఇదేదైతే ఉందో తన తాలూకు పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని షిఫ్ట్ చేస్తుంది, మెల్లగా ప్లేట్ తిప్పేస్తుంది. కేఎంటీ కాకుండా అంటే ఆర్ఓసి గవర్నమెంట్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఇది చేయకుండా ఫస్ట్ ఏం చేస్తుంది, రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇస్ ద సోల్ అథారిటీ టు రిప్రజెంట్ చైనా ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని అంటుంది. బట్ కానీ సో ఆర్ఓసి నుంచి ప్లేట్ ఎవరు తిప్పేస్తుంది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాని వైపు తిప్పేయడం అనేది జరుగుతుంది. ఆర్ఓసి లాస్ట్ సీట్ రిప్రజెంటింగ్ చైనా ఇన్ యునైటెడ్ నేషన్స్ ఇన్ 1971. 1971లో ఆర్ఓసి తన స్టాన్స్ ఏదైతే ఉంటుందో తన తాలూకు సీట్, యునైటెడ్ నేషన్స్ సీట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. 1971 నుంచి సో యునైటెడ్ నేషన్స్ లో చైనాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏంటి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. వాషింగ్టన్, మన అమెరికా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ పిఆర్సి ఇన్ 1979. 1979లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ చైనా అని చెప్పి అమెరికా కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో బట్ కానీ అప్పటి నుంచి దిస్ పిఆర్సి ఏదైతే ఉంటుందో పిఆర్సి హ్యాస్ ప్రపోజ్డ్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఏంటి, వన్ చైనా ప్రిన్సిపల్ లేదా వన్ చైనా పాలసీ అని చెప్తారు. సో చైనా అనేటటువంటిది ఒకటే, బోత్ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈ వన్ చైనా ప్రిన్సిపల్ మీద చైనాకి అండ్ దాంతోపాటు తైవాన్కి స్టాండ్స్లు అనేవి డిఫరెంట్గా ఉండడం అనేది జరిగిందాం. దే డిసగ్రీ ఆన్ దిస్ ఐలాండ్ స్టాండ్స్. పిఆర్సి ఏం చెప్తుంది, దేర్ ఇస్ ఓన్లీ వన్ చైనా అండ్ తైవాన్ ఈజ్ ఇన్ఎలేబుల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తుంది. సో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ తైవాన్ ఈజ్ బౌండ్ బై అన్ అగ్రిమెంట్ రీచ్డ్ ఇన్ 1992. 1992లో సో మన తైవాన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్తుంది. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే కన్సెన్సస్ అండి. ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి పిఆర్సీని రిప్రజెంట్ చేస్తుంది అండ్ దాంతోపాటు అండ్ కేఎంటీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కోమితాంగ్ గవర్నమెంట్ ఇప్పుడు తైవాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సిసిపి ఈజ్ రిప్రజెంటేటింగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మెయిన్లాండ్ చైనా. కేఎంటీ ఈజ్ రిప్రజెంటింగ్ తైవాన్ అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా. 1992లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ లో ఏం డిసైడ్ అవుతారు, దేర్ ఇస్ ఓన్లీ వన్ చైనా బట్ ఎలోస్ ఫర్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఇద్దరికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఉండొచ్చు. అండర్లైన్ మీనింగ్ ఏంటి అంటే తైవాన్ విల్ నాట్ సీక్ ఇండిపెండెన్స్, తైవాన్ అనేది చైనా నుంచి వేరవ్వడానికి లేదు బై దిస్ పర్టికులర్ అగ్రిమెంట్, 1992 అగ్రిమెంట్ అని చెప్పి మన తాలూకా చైనా యొక్క స్టాన్స్ అనేది ఉండడం అనేది జరిగింది. మనం అర్థమైందా, దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ చైనా అండ్ తైవాన్ రిలేషన్స్. మరొక్కసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఎథ్నిక్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, హాన్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17th సెంచరీలో ఎక్కడికి వస్తారు, తైవాన్కి వస్తారు. తర్వాత చైనాని పరిపాలిస్తున్నటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో చింగ్ డినాస్టీ తైవాన్ని ఆక్రమించుకుంటుంది. తర్వాత సైనో జపనీస్ వార్లో ఓడిపోయినటువంటి చింగ్ డినాస్టీ తైవాన్ని ఎవరికి అప్పగించడం అనేది జరుగుతుంది, జపాన్కి అప్పగించడం అనేది జరుగుతుంది. 1945 వరకు అంటే వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో ఎండ్ అయినంత వరకు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ అండర్లో తైవాన్ ఉండడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత
సో చైనాని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు గవర్నమెంట్ ఆర్ఓసి గవర్నమెంట్ తైవాన్ని లాగేసుకోవడం అనేది జరుగుతుంది. 1949లో సివిల్ రెబలియన్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. ఆర్ఓసి ఈజ్ రిప్లేస్డ్ బై పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇన్ మెయిన్లాండ్ చైనా. ఈ ఆర్ఓసి ఎక్కడికి పారిపోతుంది? తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ రెబలియన్ అనేది కండక్ట్ చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అర్థమైందా? సో వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరు సపోర్ట్ ఉంటారు? ఆర్ఓసి సపోర్ట్ వెస్టర్న్ పవర్స్ ఉంటారు, తర్వాత పిఆర్సి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ సో ఆర్ఓసి లాస్ట్ ఇట్స్ సీట్ రిప్రజెంటింగ్ చైనా ఇన్ యూఎన్ ఇన్ 1971, 1971లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిఆర్సీని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు? 1979లో. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ చైనా తైవాన్ రిలేషన్స్. బ్యాక్గ్రౌండ్ అంతా ఇదమ్మా. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. తైవాన్ మీద మరొకసారి చైనా అనే తన అగ్రెషన్ అనేది చూపించడం అనేది జరిగింది. తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి ఎప్పటి నుంచో చైనా అంటుంది అని చెప్పి ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ కూడా మనం మాట్లాడాం. సో తైవాన్ ఏం చెప్పింది అంటే తన ఎయిర్ డిఫెన్స్ లోకి 25 చైనీస్ మిలిటరీ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అయినాయి ఆన్ దేర్ నేషనల్ డే అని చెప్పడం అనేది జరిగింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పిఆర్సి పార్టీ ఏదైతే ఉంటుందో దాని తాలూకా అవతరణ దినోత్సవం అనేది లాస్ట్ ఫ్రైడే జరగడం అనేది జరిగింది. సో ఆ రోజున ఏం చేశారు అంటే నిన్న ఏం చేయడం అనేది జరిగింది, చైనా అనేది చైనీస్ మిలిటరీ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తైవాన్ ఎయిర్ డిఫెన్స్ లోకి పంపించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ అగ్రెషన్ అని చెప్తున్నారు. సో రీసెంట్ గా యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ ఇట్ హ్యాస్ సెండ్ సమ్ ఒక బ్రిటన్ ఏం పంపించిందంటే ఒక వార్షిప్ ని పంపించడం అనేది జరిగింది తైవాన్ స్ట్రైట్ లో. తైవాన్ స్ట్రైట్ ఈస్ బిట్వీన్ చైనాకి తైవాన్కి మధ్యలో ఉంటుందండి. సో ఈ వార్షిప్ ని పంపించడం అనేది జరిగింది. సో చైనా ఏమంది అంటే ఈవిల్ ఇంటెన్షన్స్ తోనే పంపించారు అని చెప్తున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్ ముఖ్యంగా సౌత్ చైనా సీ రీజియన్ ఏదైతే ఉంటుందో దానిలో చైనా యొక్క అగ్రెషన్ ని కంట్రోల్ చేయాలని చెప్పి, అగ్రెషన్ ని కట్టడి చెక్ పెట్టాలని చెప్పి సో క్వాడ్ గా కొన్ని కంట్రీస్ ఏర్పడినాయి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. ఈ క్వాడ్ లో ఏముంటాయండి? 4 కంట్రీస్ అందరికీ తెలుసు, చాలాసార్లు మనం మాట్లాడాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఉంటాయి. అండ్ రీసెంట్ గా అకస్ ఏదైతే ఉంటుందో అది కూడా మొదలవ్వడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ ఏవైతే ఉన్నాయి. అండ్ తైవాన్ ఈ మధ్యకాలంలో వెస్ట్ వైపు ఇంకాస్త దగ్గరగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే యుఎస్ తో చేతులు కలపడం అనేది జరుగుతుంది. ఈవెన్ బ్రిటన్ తో కూడా చాలా దగ్గరగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే టు కీప్ ఎ చెక్ ఆన్ చైనీస్ అగ్రెషన్ అని చెప్తున్నారు. సో ఇన్కర్షన్స్ అనేవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయమ్మా. లాస్ట్ ఇయర్ చైనీస్ మిలిటరీ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 380 ఇన్కర్షన్స్ అనేవి చేసినాయి. తైవాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఈవెన్ దో తైవాన్ రిపిటేటివ్ గా చెప్తున్నప్పటికీ కంటిన్యూస్ గా అలా ఎంటర్ అవ్వకూడదు, ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ టు తైవాన్ సావరెంటీ అని చెప్తున్నప్పటికీ వాళ్ళు చైనీస్ మిలిటరీ జెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పారండి. అర్థమైందా? సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓన్లీ చైనా తైవాన్ మధ్య రిలేషన్స్. సో అదొక్కటి మీకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఈ ప్రతి ఈవెన్ ఏ రోజు హిందూలో మనకి వీటి గురించి మనకి ఆర్టికల్ వచ్చినా మీరు హ్యాపీగా చక్కగా అర్థమైపోతుంది. సో అందుకే నేను బ్యాక్గ్రౌండ్ ప్రతి దానికి చెప్తాను అన్నమాట. రైట్? క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్? మరి రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. Take care of yourself. Bye, Nana.